ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివ లింగ మహారుద్రాభిషేకం 29వ తేదీ గురువారం 4వ రోజు విఘ్నేశ్వర పూజ, పరిషత్ పంచగవ్య ప్రాసన, గోపూజ, మహావ్యాస రుద్రాభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, సౌర హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు, సునీత దంపతులు పీటలపై కూర్చుని అమరేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ జగద్గురు గంభీరానంద భారతి స్వామి హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్థివ లింగాలకు అభిషేకం నిర్వహించారు. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేశారు. వార్తికాలు అంటాం మా యొక్క భాషలో, సంస్కృత భాష. 23 వార్తికాలు, 9 రకాలైనటువంటి అర్థాలని, భావాలని వారు మనకి అందించారు. అన్నీ చెప్పుకోవాలంటే కనీసం ఒక 20 రోజులు పడుతుంది. కనీసం మనకి ఆ 23 శ్లోకాలకి 20 రోజులు పడుతుంది. అటువంటి గొప్ప విశేషమైనటువంటిది. దానిలో నాకు జ్ఞాపకం ఉన్నంత మటుకు చిన్న విశేషాన్ని మీకు అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. సహజంగా మనం దేవతారాధన చేసేటప్పుడు ఏ దేవతకైనా ముఖ్యంగా అందులో మనకి శివలింగానికి చేస్తాం. ఇక్కడ మనకి ఒక చిన్న విశేషం ఏమిటా అంటే, ఎక్కడా కూడా శివాలయం ప్రతిష్ట అనగానే, శివుడు అనగానే ఒక శివలింగమే జ్ఞాపకం వస్తుందండి. కానీ చాలా చోట్ల వెతికి చూసినా కూడా శివుడి యొక్క ఆకారంతో నారాయణ్ణి ప్రతిష్ట చేసినటువంటిగా శివుడిని ప్రతిష్ట చేయలే. ఎక్కడ కూడా కేవలం శివలింగం పెడతారు. ఏదో ఒక పేరు పెట్టుకుంటాం, దానికి మనకి చేతనైన పేరు పెట్టుకుని చేస్తాం. ఇది దీని గురించి చెప్పుకుంటే చెప్పాం కదా, చాలా రోజులు ఉంటుంది. 5 నెల రోజులు ఇక్కడ ఎవరినైనా మాలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఆ శివుడిని గురించి 4 రోజులు చాలదేమో కూడా, అటువంటిది. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే నమశివాయ అని అన్నారండి. నమశివాయ అంటే మామూలుగా శివుడికి నమస్కారం అనే అర్థం గ్యారంటీ మనకు మొత్తం వెంటనే సూచిస్తుంది. ఇక్కడ విడదీసి చూసారు, ఇదే శతకోటి ప్రవిస్తరం అండి. అంటే వేదంలో కూడా శివుడి ఈ నమశివాయ ఇందాక వారికి అందించాను చెప్పండి, నమస్కారం వాయించాను. మనకి యజుర్వేదంలో మధ్య భాగంలో నమశివాయ అక్షరాలు ఉన్నాయి. వేదంలో మా సెంటర్ పాయింట్ అన్నమాట, మధ్య భాగం అది. నమశివాయ చ అనేది మధ్యం. కాబట్టి నమ అంటే నమస్కారము, శివాయ శివుడి కొరకు. ఏమిటండి, ప్రతివాడికి మనం నమస్కారం వాళ్ళ కోసమే చేస్తాం. కానీ ప్రత్యేకంగా నమ శివాయ, నమ శివాయ. అది ఇక్కడ ఇంకో విశేషం ఏముందంటే, నమ శివా దీర్ఘం ఉందండి. శివయ, శివ అయ అని విడదీయకూడదు. కేవలం అర్థం తెలుసుకోవడానికి మాత్రమే చెప్పాలి తప్ప విడిగా అయితే శివ ఆయ అనడానికి వీల్లేదు. అక్కడ శివాయ, శివా. అక్కడ శివశక్తులు అంటే పార్వతీ పరమేశ్వరులు ఏకముగా ఉన్నటువంటి స్వరూపము శివాయ. కాబట్టి ఇక్కడ విడదీసి చెప్పడానికి, విడదీసి చూడడానికి మన శాస్త్రం కానీ, మన ధర్మాలు కానీ, వేదాలు కానీ ఒప్పుకోవాలి. ఇక్కడ నమశివాయ శివుడి కొరకు నమస్కారము. దేనికి శివుడి కొరకు నమస్కారం? సామాన్యంగా మనం అందరం కూడా నమ అంటే త్యాగం. ఇక్కడ ఎందుకు చెబుతున్నామంటే, ఈ దేన్ని త్యాగం చేస్తున్నాం? ముందర శరీరాన్ని త్యాగం చేస్తున్నాను. త్యాగం చేస్తున్నామంటే ఈ శరీరం నీది, నాది కాదు, నువ్వు ఇచ్చావు, నేను తయారు చేసుకోలేదు కదండి. అదేంటంటే తల్లిదండ్రులు ఇచ్చారండి అని. తల్లిదండ్రులు కూడా ఇచ్చారండి, తల్లిదండ్రులు కారణమే. కానీ వీరికి వీరి తల్లిదండ్రులకి వీరు 8 మందో 10 మందో ఉన్నారనుకోండి, వీళ్ళందరూ ఇలాగే తయారయ్యారా? నెహ్రూ గారికి మళ్ళీనే కడం వాళ్ళందరూ తయారయ్యారా? వాళ్ళ రుచులు ఒకటేనా? వాళ్ళ ఎత్తు, పొడుగు, లావు అన్నీ ఒకటేనా? వారి తెలివితేటలు ఒకటేనా? అది కాదే. ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలైనా అనేక విధాలుగా ఉంటున్నారు. మరి
ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? సమానంగా లేదు కదా. కాబట్టి వారి వారి త్యాగముని బట్టి, వారి వారి సమర్పణని బట్టి వారి శరీరం ఏర్పడుతుంది. అందుకనే అష్టావక్రుడు సరే ఆ కథల్లోకి వెళ్తే ఇప్పుడు కాదు వస్తున్నది. అందుకని ఇక్కడ ఇప్పుడు త్యాగం చేస్తున్నప్పుడు ఎందుకు త్యాగం చేస్తున్నాం? ఎవడైతే ఏ దేవతనైతే మనం అర్చన చేస్తామో ఆ దేవతా స్వరూపం మనం కాకుండా మనకు అర్చన చేయడానికి అధికారం ఉంది. ఏ దేవత చేసినా సరే వీళ్ళందరూ చెప్తారు, మీరు విన్నారో లేదో ప్రతిరోజు చెప్తూనే ఉండొచ్చు, మహాన్యాసం అని వీళ్ళు చెప్తారండి. ఏ దేవతకి కూడా అంతరన్యాసం నడిచాల గారు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.